అభ్యర్థుల ప్రకటన తర్వాత తెలంగాణ భవన్లో పండగ వాతావరణం నెలకొంది. టిక్కెట్లు దక్కించుకున్న నేతలు స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకుంటున్నారు. ఇక అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలు టీఆర్ఎస్ కార్యకర్తలు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొని తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి విద్యార్థి నాయకుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నటువంటి పిడమర్తి రవి ఈసారి సత్తుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. మరి ఆయన ఈసారి టికెట్ రావడము ఒక విద్యార్థి నాయకుడిగా, ఒక ఉద్యమ నాయకుడిగా ఆయనకి ఎలా ఉంది ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి, ఎలా ఉంది? తెలంగాణ ఉద్యమంలో పనిచేసినందుకు ముఖ్యమంత్రి గారు నాకు గతంలో సత్తుపల్లి టికెట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఓడిపోయినా కానీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 4 సంవత్సరాల పాటు నేను అక్కడ పనిచేసినందుకు నా పనిని గుర్తించి మా మంత్రి గారి రికమెండేషన్ తోటి నాకు అక్కడ మళ్ళీ సత్తుపల్లి టికెట్ ఇవ్వడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా సత్తుపల్లిలో మేము విజయం సాధిస్తాం. ఎందుకంటే అక్కడ ప్రజలు మొత్తం కూడా అభివృద్ధిని కోరుకునే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నుంచి టీఆర్ఎస్కి వచ్చిన వాళ్ళు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో చేరిన దానివల్ల టీఆర్ఎస్ పార్టీ బలోపేతమైంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించబోతోంది. అభివృద్ధికి ఆంక్షించే ప్రజలు మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీ ఓటేయాలని నిశ్చయించుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా సత్తుపల్లిలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది. అంటే అక్కడ కాంగ్రెస్ పరిస్థితి మరి ఏ విధంగా ఉండే, వాళ్ళు కూడా మీకు బాగా ప్రధానంగా పోటీ? ఈ కాంగ్రెస్ పార్టీ గతంలో ఇప్పటివరకు క్యాండిడేట్ ప్రకటించలేదు. వాళ్ళు ఎన్నికలకు సిద్ధంగా లేరు. కాంగ్రెస్ పార్టీ మాకు పోటీనే కాదు, ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలిచే అవకాశం ఉంది. ఒకవేళ మీరు అక్కడ గెలిస్తే మీ చేసే ఫస్ట్ పని ఏంటి? అక్కడ గెలిస్తే ఇంకా మాకు చాలా రైతులకు సంబంధించినటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉన్నది. ఆ ప్రాజెక్ట్ కట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, ఇది పిడమర్తి రవి గారు చెప్తున్నటువంటిది. ఓవర్ టు స్టూడియో.